బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్పందించింది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎన్ కన్వెన్షన్ పేరుతో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2.18 ఎకరాలు అక్రమ నిర్మాణాలను గుర్తించామంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందుకే కూల్చేశామంటూ ఎన్ కన్వెన్షన్ ఉద్దేశించి వివరణ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్పై లోకాయుక్తతో పాటు హైకోర్టులో తీర్పులున్నాయి, కానీ గతంలో ఎలాంటి స్టేలు లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందనేది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణాల అనుమతులు లేవంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించిందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ను గతంలోని అధికారులు తిరస్కరించారంది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్పందించింది హైడ్రా. ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో ఎన్ కన్వెన్షన్ పేరుతో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంది హైడ్రా. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సాగర్, ఇంకా ఎటువంటి క్లారిటీ ఇచ్చింది హైడ్రా? మరీ ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించారు, ఆయన స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో హైకోర్టు కూడా? ఎస్ సచిన్, తప్పకుండా. అంటే ఎన్ కన్వెన్షన్తో పాటు ఈ తమ్మిడి చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణలు అన్నింటినీ తొలగించాం. అందులో కూడా ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి అని చెప్పింది. దానికి ఎలాంటి అనుమతులు లేవు, జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ ఎలాంటి ఇతర ఈ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టింది, ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టింది అని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. సో మనం ఒక్కసారి ఆ వివరణకు సంబంధించిన పాయింట్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, హైదరాబాద్లోని తమ్మిడికుంట చెరువు, కానామేట్ గ్రామం, మాదాపూర్ ఈ తమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ హైడ్రా పరిధిలో ఒక ఎఫ్టీఎల్ పరిధిలో ప్రధానంగా హైడ్రా మెన్షన్ చేసిన దాంట్లో ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గుంటల భూమిని కబ్జా చేసి ఇక్కడ నిర్మించినట్లుగా, ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లుగా ఖచ్చితంగా హైడ్రా గుర్తించి స్థానిక ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో గుర్తించి పూర్తిగా డేటా సేకరించి ఈరోజు కూల్చివేతలు చేపట్టిందని చెప్పి వివరణలో ఇచ్చారు. మనం ఒకసారి హైడ్రా విడుదల చేసినటువంటి ఇమేజ్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఆ బ్లూ మార్క్తో ఉన్నటువంటి దాంట్లో ఎంతవరకు ఎన్ కన్వెన్షన్ కబ్జాకు గురైంది, ఎన్ కన్వెన్షన్ ఎక్కడి వరకు ఆక్రమణలు, చెరువుకు సంబంధించిన స్థలంలో ఎక్కడి వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని క్లియర్ ఇమేజ్ని చూపిస్తూ మనకు వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే హైకోర్టు మధ్యంతర అంటే తాత్కాలిక స్టే ఇచ్చినప్పటికీ కూడా దానికి ఖచ్చితమైన వివరణ హైడ్రా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే కూల్చే అధికారం హైడ్రాకు ఉంది. ఆర్టీవీ ముందుగానే చెప్పింది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే హైడ్రా ఎలాంటి చర్యలైనా చేపట్టవచ్చు. స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా హైడ్రాకు సర్వ హక్కులు ఉంటాయి, ఆర్టీవీ ముందుగానే చెప్పింది. అయితే దీనికి సంబంధించిన హైడ్రా వివరణ మాత్రం ఇవ్వచ్చు కోర్టుకి, కానీ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసింది, వివరణ ఇచ్చిన దాంట్లో ఎఫ్టీఆర్ బఫర్ జోన్లో ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి, గతంలో ఎలాంటి కోర్టు ఆర్డర్స్ కానీ స్టే ఆర్డర్లు కానీ లేవు, కోర్టులో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. అందుకే ఈరోజు హైడ్రా చర్యలు చేపట్టింది కూల్చివేతలకు సంబంధించి అని చెప్పి వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్. సాగర్, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎందుకంటే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం కాబట్టి హైడ్రా ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇక్కడితో వదిలేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిపే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా సచిన్, దీనికి సంబంధించిన పూర్తి డేటా ఆల్రెడీ సేకరించింది. అయితే ఇందులో మనకు వివరణ ఇచ్చిన దాంట్లో తెలిపిన అంశం మరొకటి, 50 నుంచి 60% దిగువ మధ్యతరగతి ప్రజల ఇండ్లు, అంటే ఈ తమ్మిడి చెరువుకు సంబంధించిన ఆక్రమణలు గురవడం వల్ల ఈ దిగువ మధ్యతరగతికి సంబంధించిన అంటే ఆ దిగువ ప్రాంతాలు అనేది నీట మునిగే పరిస్థితి ఉంది. దానివల్ల మధ్యతరగతి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందువల్లనే దీనిపైన కఠినంగా వివరించామంటూ వివరణ కూడా ఇచ్చింది. కోర్టు కూడా ఇదే అంశాన్ని తెలిపే అవకాశం ఉంది. సచిన్, రైట్ సాగర్, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్పందించింది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎన్ కన్వెన్షన్ పేరుతో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంది హైడ్రా. ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2.18 ఎకరాలు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రా వివరణ ఇచ్చింది. చెరువుని కబ్జా చేసి నిర్మాణాలు చేసినందుకే కూల్చేశామంటూ కూడా ఆ వివరణలో పేర్కొంది హైడ్రా.
ఎన్ కన్వెన్షన్ పై లోకాయుక్తతో పాటు హైకోర్టులో తీర్పులున్నాయి, కానీ గతంలో ఎలాంటి స్టేలు లేవంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందనేది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా హైడ్రా చెప్పుకొచ్చింది. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవంటూ కూడా హైడ్రా వివరణ ఇచ్చింది. ఇక కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించిందంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ను గతంలోనే అధికారులు తిరస్కరించారు అంది హైడ్రా. ఇక ఎన్ కన్వెన్షన్ సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేసిందంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎన్ కన్వెన్షన్ సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేసిందంటూ కూడా హైడ్రా చెప్పింది. ఆ నేపథ్యంలో ఆ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తున్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. ఒకసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి మళ్ళీ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సాగర్, ఎన్ కన్వెన్షన్ సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేసిందనేది ఇక్కడ చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ నేలమట్టం అయిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై ఇప్పుడు హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఎందుకు కూల్చాల్సి వచ్చింది, కూల్చివేతలకు ముందు ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఇది అక్రమ కట్టడం అంటూ కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా హైడ్రా చెబుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూర్తిగా అయితే మాత్రం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా స్పందించింది. ఎందుకంటే ఉదయం కూల్చివేతలకు ఉపక్రమించిన విజువల్స్ మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ కూల్చివేతలకు సంబంధించి రంగంలోకి దిగింది హైడ్రా కూల్చివేసిన సందర్భం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ఇక్కడ సిస్టమ్ మ్యానిపులేషన్కు పాల్పడిందనేది హైడ్రా చెబుతా ఉంది. ఆ సిస్టమ్ మ్యానిపులేషన్కి సంబంధించి ఇప్పుడు కోర్టు దృష్టి కూడా తీసుకువెళ్ళబోతోంది. ఎందుకంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది కాబట్టి. ఎస్ సచిన్, ఖచ్చితంగా అంటే ఇక్కడ హైడ్రా మెన్షన్ చేసిన దాంట్లో 2014 సంవత్సరంలోనే హెచ్ఎండిఏ తమ్మిడికుంట సరకు సంబంధించినటువంటి పూర్తి ట్యాంక్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండర్ బఫర్ జోన్కి సంబంధించినటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్టు చెప్పింది. అయితే దీనిపైన 2016లో తుది నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన వ్యాపార కార్యక్రమాలు అంటే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వ్యాపార కార్యక్రమాలు ఎన్ కన్వెన్షన్ చేపట్టింది అని చెప్తూనే 2017లో ఈ సర్వే నివేదిక ఆధారంగా అడిషనల్ జిల్లా కోర్టును కూడా ఎన్ కన్వెన్షన్ ఆశ్రయించింది. ఈ కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ వారు వ్యాపార కార్యక్రమాలు ఎలాంటి స్టే లేకుండా కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు నిర్వహించారని చెప్తూనే అనధికారికంగా నిర్మాణాల ద్వారా ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు జరిగాయని ఖచ్చితంగా గుర్తించింది వ్యాపార కార్యకలాపాలతో పాటుగా. అయితే ఇక్కడ మరో అంశం, ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరం 12 గుంటలను, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గుంటలను ఖచ్చితంగా జిహెచ్ఎంసీతో పాటు ఎలాంటి అధికారికంగా అనుమతులు లేకుండా ఖచ్చితంగా ఈ నిర్మాణాలు చేపట్టింది అని చెప్పి హైడ్రా గుర్తించింది. అందుకే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఈరోజు కూల్చివేతలు కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, రైట్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్పందించింది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎన్ కన్వెన్షన్ పేరుతో అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివరణ ఇచ్చింది హైడ్రా. ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2.18 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు అంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. చెరువుని కబ్జా చేసి నిర్మాణాలు చేసినందుకే కూల్చామంది. ఎన్ కన్వెన్షన్పై లోకాయుక్తతో పాటు హైకోర్టులో తీర్పులున్నాయి, కానీ గతంలో ఎలాంటి స్టేలు లేవంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. ఇక ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందనేది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఈ మరి ముఖ్యంగా ఆరోపణలకు సంబంధించి. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవంది. కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ను గతంలోని అధికారులు తిరస్కరించారంటూ కూడా వివరణిచ్చింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా.